రూపం ఆకట్టుకునే అభినయం మాటల కవ్వింపులు వయ్యారాల పలుకులు ఇంకేముంది అదృష్టం తలుపు తట్టింది అనుకుంటున్నారా అయితే మీకు చిక్కులు వచ్చినట్లే మీ పరువుకు భంగం కలిగినట్లే విశాఖ హనీ ట్రాప్ కేసులో అదే జరిగింది హైదరాబాద్ కేంద్రంగా విదేశాల్లో సెటిల్ అయి బాగా సంపాదించిన వారినే టార్గెట్ చేసి డబ్బులు కాజేశారు జనాల అమాయకత్వం అవసరాలు బలహీనతలు మోసగాళ్లకు వరంగా మారుతున్నాయి అందంతో ఎరవేసి వంచేవాళ్లు నమ్మించి గొంతు కోసేవాళ్లు బ్లాక్మెయిల్ చేసేవాళ్లు సైబర్ నేరస్తులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు వీరి దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న అర్థం కాని పరిస్థితి నెలకొంది తాజాగా వెలుగు చూసిన విశాఖ హనీ ట్రాప్ కేసు కలకలం రేపుతోంది కిలాడి లేడీ జాయ్ జెమీమాను అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నారు వైజాగ్ లో పట్టుబడ్డ ఈ హనీ ట్రాప్ ముఠాకు హైదరాబాద్ తో లింక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగినట్లు తేల్చారు పలు అకౌంట్ల నుంచి ట్రాన్సాక్షన్స్ ను గుర్తించారు ముఠాకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు దీంతో నిందితుల ట్రాన్సాక్షన్స్ పై పోలీసులు నిఘా పెట్టారు నగదు లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు ఇక త్వరలోనే కేసును ఛేదిస్తామని నిందితులను వదిలేదే లేదని పోలీసులు హెచ్చరించారు ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్కి వచ్చేస్తారు అబ్బాయి ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు మా మర్యాద పోతుందని అంత జరిగిందని కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది ఈ ముఠా సభ్యులు అందమైన అమ్మాయిల ఫోటోలతో పెళ్లికాని యువకులను ఆకర్షించారు సోషల్ మీడియా ద్వారా అమాయకులను తమ బుట్టలో వేసుకున్నారు ఆ తర్వాత బాధితులకు మత్తు పదార్థాలను అలవాటు చేశారు అలా ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత వారితో యువతులు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీశారు ఆ తర్వాత ఫోటోలను బాధితులకు చూపించి డబ్బులను వసూలు చేశారు ఫోటోలు బయటకు వస్తే పరువు పోతోందన్న భయంతో బాధితులు ఆన్లైన్ ద్వారా డబ్బులను సమర్పించుకున్నారు ఈ కేసులో లేడీ మోసం చేసేది సాదాసీదా మగాళ్ళని కాదు బాగా చదువుకున్న వాళ్ళు విదేశాలలో సెటిల్ అయి బాగా సంపాదించిన వారినే టార్గెట్ చేస్తోంది వారిని మోసం చేసేందుకు సోషల్ మీడియాను వాడుకుంటుంది మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం ఆపై వాళ్ళ న్యూడ్ వీడియోలను రికార్డ్ చేసి డబ్బులను డిమాండ్ చేయడం కామన్ గా మారిపోయింది తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు దీంతో కొందరు భయంతో అడిగినంత ముట్ట చెబుతుండగా మరికొందరు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది బాధితులున్నట్లు భావిస్తున్న పోలీసులు అలాంటి వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు